ఇది వేప పుల్ల చూడండి, వేప కొమ్మ ఇది గాను చెట్టు. మనం బ్రష్లు చేస్తున్నాం కదండి, అందుకని చెప్పేసి వారం అంతా ఇదే పేస్ట్ ఇదే బ్రష్ తోటి మనం బ్రష్లు అలా చేస్తాం. అప్పుడప్పుడు వారానికి ఒక్కసారైనా సరే వేప పుల్ల కానీ గాను పుల్ల కానీ మీకు అందుబాటులో ఉంటే అప్పుడప్పుడు బ్రష్ చేయండి. ఎందుకంటే మన పళ్ళల్లో ఉన్న క్రిము పళ్ళు వేప కానీ గానుకు కానీ ఎట్టి కడిగామంటే అండి అప్పుడప్పుడు పళ్ళలో ఉన్న డస్ట్ పోతుంది. పళ్ళల్లో కూడా పురుగులు ఉంటాయండి మనకు తెలియకుండా. కానీ ఈ వేప చేతికి ఏమవుతుందంటే ఆ పురుగులు కూడా పోతాయండి. మీకు పళ్ళు కూడా ఫ్రెష్గా శుభ్రంగా నీట్గా ఉంటాయి. మీకు అందుబాటులో ఉంటే చెట్టు ఉన్నా ఏదున్నా సరే ఇరుసుకోండి, కొమ్మ ఇరుసుకొని అప్పుడప్పుడు చేయండి. లేదంటే ఎక్కడైనా అమ్ముతారంటే తెచ్చుకోండి, చేయండి. ఎందుకంటే వేపకు మించింది గానుకు మించింది ఏదీ లేదండి. మీరు వారానికి ఒక్కసారి చేసినా 2 సార్లు చేసినా వేపలతో కానీ గానుపులతో కానీ కంపల్సరీ చేయండి. ఎందుకంటే మనకి తిండంతా కూడాను మందులతో పెరిగేదే. ఏ కాయగూరైనా మందులతోటే మనకి. అలాంటిది కొంచెం మన ఆరోగ్యం కూడా మనం కాపాడుకోవాలండి. పళ్ళు బాగుంటేనే మనకు ఆరోగ్యం బాగున్నట్టండి. ఎందుకంటే పళ్ళ నుంచే ఏ సమస్య అయినా మనకు వస్తుంది. అందుకని వేప గానుగు పుల్ల మర్చిపోకండి మీరు. కంపల్సరీగా బ్రష్ అప్పుడప్పుడు కూడా వేప పుల్ల కానీ గానుపులతో కానీ చెయ్యండి మీరు.